వి ద పీపుల్ హెచ్ఎంటీవీ చేపట్టిన బృహత్తర కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, వేతనాల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి చిన్న ఉద్యోగులు పడుతున్నటువంటి వేతలు, వారి సమస్యలను ఈరోజు అంశంగా తీసుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో 15,000 మంది పైచిలుకు కార్మికులు పనిచేస్తున్నారు. వివిధ రకాల సేవలు అందిస్తున్నారు. వివిధ రూపాల్లో వారి యొక్క సర్వీసెస్ని వచ్చినటువంటి భక్తులకు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వారికి అందరికీ కూడా సముచితమైనటువంటి జీతం, వేతనం వస్తోందా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రబోధిస్తున్నటువంటి ధర్మో రక్షతి రక్షితః అన్నటువంటి విధానం వీరి పట్ల అమలవుతోందా? ఎన్నేళ్లుగా అపరిష్కృతంగా మిగిలినటువంటి సమస్యలు ఇకనైనా పరిష్కారం అవుతుందా? ఏళ్ల తరబడి జరుగుతున్నటువంటి నిరీక్షణకు సంబంధించినటువంటి విషయాలను ప్రస్తావించే ముందు మనతో పాటుగా చాలా మంది తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. అన్నమాచార్య కళామందిరంలో పనిచేస్తున్నటువంటి కళాకారులు ఉన్నారు. అదేవిధంగా ఉద్యానవన శాఖలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. పురాణ పండితులు ఉన్నారు. ఫారెస్ట్ అడవిలో చెట్లు కొట్టే కార్మికులు ఉన్నారు. ఇతరత్ర సేవలు అందిస్తున్నటువంటి, దైనందిన జీవితంలో అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి ఉద్యోగులు మనతో పాటు ఉన్నారు. వారందరి యొక్క సమస్యలు విందాం. We the people, 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 we the people. అన్నమాచార్య కళాకారుల నుంచి చెప్పండి సార్, తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అన్నమాచార్యుడు కీర్తించిన ఒక కీర్తనతో ప్రారంభిద్దాం. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. తందనానామహి తందనానాపురే, తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా. కందువ గుహీనాతికములిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మా. అందులో జంతుకుల మంతానొకటే, అందరికి శ్రీహరే అంతరాత్మా. ఇందులో జంతుకుల ఇంతానొకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ. శ్రీహరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ. తందనానాహి తందనానాపురే, తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా. చూస్తున్నాం, వీరికి తెలిసింది నిరసనైనా ప్రార్థనైనా వెంకన్నను స్తుతించడమే, వెంకన్నను ప్రార్థించడమే, వెంకన్నను వేడుకోవడమే. ఆ రకమైనటువంటి వేడుకోలతో, స్తుతింపుతో నిత్యం వెంకన్నకు సేవ చేస్తున్నటువంటి ఈ కళాకారుల యొక్క మనోవేదన ఏంటన్నది ఇప్పుడు మనం వారి మాటల ద్వారా విందాం. చెప్పండి, అన్నమాచార్య కళాకారులుగా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి? మీరు పడుతున్నటువంటి కష్టాలు ఏంటి? ఓం నమో వెంకటేశాయ. మేము తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టులో 21 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాం. గతంలో పనిచేస్తున్నటువంటి ఎవరు కానీ ఇంతవరకు కళాకారులు దేశ విదేశాలు, పల్లెలు, పట్టణాలు, మండలాలు, గ్రామీణాలు, ప్రాంతాలు, కార్పొరేట్ ఎక్కడికైనా వెళ్ళి ఈ వెంకటేశ్వర స్వామి మీరు మొక్కుంటే మీకేం కావాలన్నా కూడా వెంకటేశ్వర స్వామి మీకు ప్రసాదిస్తాడని చెప్పి ఈ ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుందని చెప్పేసి ఈ వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యాన్ని మారుమూల ప్రాంతాలకంతా వెళ్ళి, పల్లెలకంతా వెళ్ళి మేము ఆ భక్తులనందరినీ కూడా చైతన్యపరిచి తీసుకురావడానికి అవసరం అని చెప్పి మేము అన్నమయ్య పాట కచేరీ విధంగా గాను, అదేవిధంగా హరికథల రూపంలో వెళ్ళి మేము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రచారం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో అన్నమాచార ప్రాజెక్టులో 450 మంది కళాకారులు 21 సంవత్సరంగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరికి కానీ టైం స్కేల్ కానీ ఒక ఎన్ఎంఆర్ అని కానీ ఏమీ లేకుండా ఇప్పటి వరకు కూడా ప్రోగ్రామ్ బేసిక్ లోనే ఇంతవరకు మేము పనిచేస్తున్నాము. ఏం కోరుకుంటారు మీరు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి? మాకు శాశ్వతమైనటువంటి ఒక
ఉద్యోగ భద్రత కావాలని చెప్పి మేము 21 సంవత్సరంగా ఏ రోజుకైనా కానీ ఆ అన్నమయ్య ఉన్నటువంటి ఆఫీసర్లకి మనసుల్లో దూరి ఎప్పటికైనా మా జీవితాలు బాగుపడతాయి అనే ఒక ఆశతో మేము దేవుని నమ్ముకొని మేము అన్నమయ్య ప్రచారాన్ని చేస్తూ పోతూ ఉన్నాము. ఇప్పటికైనా ఈవో గారు, జేఓ గారు మా కళాకారులను వాళ్ళే ఏమైనా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చూస్తున్నాం అన్నమాచార్య కళాకారుల యొక్క ఆవేదన. వెంకన్నను వేణోళ్ళ కీర్తించిన అన్నమాచార్యుని బాట పట్టినటువంటి కళాకారుల ఆవేదన. అన్నానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితి నుంచి మాకు విముక్తి కలిగించండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో శాశ్వత ఉద్యోగులుగా గుర్తించండి అన్నటువంటి వారి ఆవేదన 21 ఏళ్లుగా పెండింగ్ లో ఉందన్నది వారు చెప్తున్నటువంటి అంశం. మనతో పాటుగా గార్డెన్ ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వారి సమస్యలు ఏంటి చెప్పండి. ఉద్యానవన శాఖ సుందరమైనటువంటి శాఖ. తిరుమలకు వచ్చినటువంటి వేలాది మంది, లక్షలాది మంది ఆహ్లాదంగా అక్కడ కూర్చోవడానికి ఉద్యానవనాలు ఆశ్రయిస్తున్నాయి. మరి ఆ ఉద్యానవనంలో మీరు అహర్నిశలు పనిచేస్తున్నారు. మీకు ఉన్నటువంటి కష్టం ఏంది, మీకు జరుగుతున్నటువంటి నష్టం ఏంది? ఓం నమో వెంకటేశయ్య. గత 6 సంవత్సరాల నుంచి మేము గార్డెన్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేసిక్ కింద కనీసం ఒక కార్మికునికి ఏ విధమైన వేతనాలు ఇవ్వాలి, ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలి అనే ఒక సౌకర్యం కూడా ఏం లేకుండా దీన వ్యవస్థలో మేము ఇప్పుడు కూడా సరే మేము అలాగే ఉన్నాము. ఏం చదువుకున్నారు మీరు? ఎంబీఏ అయిపోయిందండి నాది. ఎంబీఏ చదివి మీరు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు చదువుకున్న చదువుకి చేసే పనికి తేడా లేదు. కాకపోతే ఇంత చదువు చదివి ఇది చేస్తున్నామంటే దాని నా మనసులో నేను ఎంత కుంగిపోయినది నాకు ఒకటికే తెలుసు. ఎందుకంటే చదివింది మంచి చదువులు చదివి నేను కాలేజ్ 2nd ర్యాంక్ అండి నాకు మా కాలేజీలో. కాకపోతే కొన్ని పరిస్థితులు బాగాలేవు, ఇంటికాడ పరిస్థితులు బాగాలేవు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదో దేవుని సేవ చేద్దాము, దేవుడు ఏదో మాకు చూపిస్తాడు అనే ఒక కారణంతోనే నేను ఇక్కడ చేరాను. కష్టపడి పగులు నైట్ అనక పగులు అనక కష్టపడి మేము గార్డెన్లను నీట్గా పెట్టుకున్నాం. కానీ మా కాంట్రాక్ట్ మమ్మల్ని బయట రాష్ట్రాలకి విజయవాడ, హైదరాబాద్, వరంగల్, నెక్స్ట్ ఇక్కడ ఉన్న కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ఇలా బయట పక్కన కాంట్రాక్ట్లు ఎత్తుకొని అక్కడ కాంట్రాక్ట్ మమ్మల్ని పంపిస్తాడు. అక్కడ తినేదానికి తిండి లేదు, కడుపునేదానికి గుడ్డ లేదు. అటు వర్షాలు వస్తే వర్షాలు తడవాలా. ఎవరైనా పోలీసులు పట్టుకుంటే ఐడి కార్డులు ఎలాంటి ఐడి కార్డులు మాకు లేవు. రీసెంట్ గా ఒక ల్యాండ్ మోర్ అనమాట, ఇలాంటి గడ్డి ఉంటుంది పచ్చిగా, ఇలాంటి గడ్డి కట్ చేసేదానికి ల్యాండ్ మోర్ తోస్తాం. ఆ ల్యాండ్ మోర్ తోసేటప్పుడు రాయిలు ఉంటాయి, చిన్న రాయిలు. ఆ రాయిలు తగిలి శ్రీనివాసన్ కార్మికుడికి కన్ను పోయినది. కన్ను పోయింది అనేసి మా అధికారిని, అయ్యా మా కార్మికుడి కన్ను పోయింది, అతను పెళ్ళాం బిడ్డలు కలవాడు అడగండి అంటే 5,000 ఇస్తారండి. 5,000తో కన్ను వస్తుందండి. కాంట్రాక్ట్ని పెడితే నాకు సంబంధమే లేదు, మీకు ఎంతవరకు అంటే జీతాలు ఇచ్చేంత వరకే నా పరిస్థితి, అంతకుమించి ఇవ్వలేను అనేది చేతులు ఎత్తేస్తాడు. ఇంతవరకు మా కాంట్రాక్ట్ కార్మికుల్లో కన్ను పోయిన కొంతమంది ఉన్నారు, కాళ్ళు ఎగిలిచిన వాళ్ళు. రోజుకి ఏదో దెబ్బ. ఎందుకంటే ల్యాండ్ మోటార్స్, బుష్ కట్టర్స్ ఇలా మందు కొడతాం, ప్రమాదకమైన క్రిమి సహకారక మందులు కొడతా ఉంటామని. ఈ మందులు కొట్టేటప్పుడు మాస్కింగ్స్ కానీ ఎలాంటి రక్షణ కవచాలు కానీ మాకు ఎలాంటి కల్పించరు. ఇలా కల్పించకుండా ఏదైనా అడిగినామనుకోండి, డ్యూటీలో నీకు నిలిచిపో, వెంటనే 5 నిమిషాలు ఎడుకొచ్చినా 10 నిమిషాలు ఎడుకొచ్చినా ఏదైనా అడిగినా ఏమైనా చేసినా నిలిచిపోమంటారు. పై అధికారులకి కింద కాంట్రాక్ట్ కార్మికులు అంటే అంత చిన్న చూపు అన్నమాట. ఈ వివక్ష ఎందుకు చూపిస్తుంది? ధర్మో రక్షిత అనేసి కింద నుంచి పై దాకా మొత్తం రాసే ఉంటారు. మొత్తం ధర్మం పాటించిన ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అనేసి. ఎవరు ధర్మాన్ని ఎవరు పాటిస్తున్నారో ఎవరు ధర్మాన్ని కాపాడుతున్నారండి? సులభ వాళ్ళ కాడి నుంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో 30 డిపార్ట్మెంట్ ఉన్నాయి దేవస్థానంలో. 30 డిపార్ట్మెంట్ ఒక్కో డిపార్ట్మెంట్ ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ రోజు 11 జీవో ప్రకారం, ఇప్పుడు వచ్చిన 150 జీవో ప్రకారం శాలరీలు కూడా చాలా విధాలుగా పనిచేస్తున్న కార్మికులు కూడా విధాలు అంటే కొన్ని డిపార్ట్మెంట్లో ఒక జీతం, కొన్ని డిపార్ట్మెంట్లో ఒక్కో జీతం అనే వ్యత్యాస మా కార్మికులు మాకే వీరి ఆవేదన. ఒకే విభాగంలో ఒకే చోట ఒకే పని చేస్తున్నటువంటి 2 వ్యక్తులకు 2 వేర్వేరు జీతాలు ఇవ్వడం ఏమి ధర్మం అని ప్రశ్నిస్తున్నారు. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు వస్తారన్నటువంటి ఎదురుచూపు వాళ్ళలో కనిపిస్తుంది. ఎంబీఏ చదువుకున్నటువంటి ఒక కుర్రాడి ఆవేదన. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వేల మంది మహిళలు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి అనేక దేవాలయాల్లో పారిశుద్ధ్యం ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా పారిశుద్ధ్యం బేషైనటువంటి ప్రాంతం ఏదంటే తిరుమల అన్నటువంటి రికార్డు నమోదైనటువంటి పరిస్థితుల్లో వీరి శ్రమ, వీరి యొక్క సేవ అనిర్వచనీయమని చెప్పొచ్చు. వీరి యొక్క అంకిత భావంతో కూడినటువంటి పనుల ద్వారానే ఇంత గుర్తింపు కూడా వచ్చిందని చెప్పొచ్చు. మరి వారి ఆవేదన ఏంటో, వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటో వారి ద్వారా విందాం. ఎన్నో కష్టాలు పడి మేము బిడ్డలను చాక్కోలేక దేవుడి దగ్గరికి పోతే సేవ చేసుకుంటే ఏదో మాకు 10 రూపాయలు ఇస్తుంది. బతుకు తెరువు లేక పల్లెటూళ్ళ ఏం లేక ఇక్కడికి వచ్చి జీవనాధారం చేసుకుంటున్నాం. ఫ్యామిలీని వదులుకొని మా కుటుంబం, మాకు మొగుడు లేడు, చచ్చిపోయినాడు. మేమేదో అనాథలుగా
ఒంటరి జీవితాన్ని చేసుకొని టీటీడీలో దేవుడి దగ్గరికి పోతే ఏదో 10 రూపాయలు మాకు పెరుగుతుందని అక్కడికి వెళ్ళినాం సార్. మేము ఏదో కష్టపడుకుంటాడు, 6,000 ఇస్తున్నారు. 6,000 ఒక రోజు పనికి వెళ్తే మాస్టర్ వేస్తారు, ఒక రోజు పనికి వెళ్ళకపోతే మాస్టర్ లేదు. ఏదన్నా ఆరోగ్యం బాగలేకపోతే డ్యూటీ లే, ఇంటికాడ ఉండిపోతాం. దాంట్లో అంతా జీతం పోంగా మాకు ఏదో 5,000, 4,000, 6,000 అట్లా వస్తుంది. కరెక్ట్గా డ్యూటీలు చేస్తే 6,000 వస్తుంది. దాంట్లో కూడా 4 ఈ క్లాపులు ఇస్తారు. 4 ఈ క్లాపులల్లా మాస్టర్ వేరు కట్ అవుతుంది. కానీ సార్ మాకు చాలా టీటీడీలో చాలా కష్టాలుగా ఉన్నాయి. మాకు ఉంటే తింటాము, లేకపోతే పస్తుంటాం. పస్తుండి కూడా పని చేస్తున్నాం మేము టీటీడీలో. ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి పడిపోతాం. ఒకసారి 4-5 మంది కూడా బస్సులో కింద పడి చచ్చిపోయినారు. సార్ మాకు దయచేసి మాకు జీతాలు పెంచమని కోరుకుంటాను. చెప్పండి, మీరు ఎక్కడ పని చేస్తుంటారు? మీ పేరేమి, ఏంటి మీ కష్టం? నా పేరు కే పుష్ప. మేము విష్ణు నివాసంలో పనిచేస్తాము. ఓం నమో వెంకటేశాయ. మాకు ఇస్తే టైం స్కేల్ అన్నా ఇవ్వాలి సార్, లేకపోతే మాకు సరిపోయేంత జీతం అన్నా ఇవ్వాలా. ఇప్పుడు ఉండే కాలంలో ఇచ్చే జీతము ఇంటి బాడుగులకి పిల్లలకి చదివే సాలటం లేదు. కాబట్టి దయచేసి మాకు ఇస్తే టైం స్కేల్ ఇన్నా ఇవ్వాలా, లేకపోతే 18,000 జీతం ఇవ్వాలా. చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటుంటారు అప్పుడప్పుడు. పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నప్పుడు ఎన్నో రకాలైన ఇబ్బందులు. ఇన్ని ఇబ్బందులు కూడా మేము సంతోషంగానే భరిస్తాం సార్. కాకపోతే మాకు ఇప్పట్లో బిడ్డలు చదివించుకునేదానికి, ఇంటి బాడుగులు కట్టేదానికి సాలటం లేదు జీతాలు. కాబట్టి ఆ జీతం మేము కోరుకుంటున్నాం టీటీడీ గురించి. ఇంకేమి కష్టము అనేది మేము ఎప్పుడు చెప్పుకోలేదు. ఎన్ని కష్టాలైనా నష్టాలైనా పడుకుంటున్నాము. కానీ మాకు దయచేసి ఈవో గారు ఆ ఒక్క సహాయం చేస్తే చాలు. మాకు మీరు ఎక్కడ పనిచేస్తారమ్మా? మీ పేరు? సులభాలో పనిచేస్తుందండి. నమో వెంకటేశ్వర. మాకు సులభ చాలా టార్చర్ పెడుతుంది. అక్కడికి నేను డ్యూటీకి వెళ్తే పచ్చిగా బూటుకు తిట్టేది, మమ్మల్ని అనరాని మాటలంతా మాట్లాడేది. ఎవరు ఆన్సర్లు కానీ పని పరకలు కానీ తెచ్చిస్తే వాళ్ళకి మాత్రమే మాస్టర్లు వేస్తారు. వాళ్ళు కొంచెం లేట్గా వచ్చినా కూడా వాళ్ళకే మాస్టర్ వేస్తారు, మాకు మాత్రం మాస్టర్ వేయరు. ఏమి ఇంత అన్యాయం అంటే, ఎవరు దిక్కుంటే వాళ్ళు చెప్పుకోవండి, మీకు దిక్కు లేదు అంటారు. అసలు వాళ్ళు ఇచ్చిన ఐరన్ కార్డుల్లో కూడా ఏమీ లేదు, కూలోళ్ళు లెక్క ఉండదు. దానికి రూపు అనేదే లేదు. మాకు పిఎఫ్ లేదు, ఈఎస్ లేదు. అసలు మా కరువుగా తిండి కూడా లేదు. ఎలతోళ్ళు మేము కలిసి పని చేస్తాం. వాళ్ళ కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చున్నా కూడా మేము చేయాలి, వాళ్ళు కూర్చొని చెప్తే కూడా మేము చేయాలి. అప్పుడు వాళ్ళు మేము సరిసరిగా చేస్తున్నాము. వాళ్ళకి ఎక్కువ జీతాలు, మాకు తక్కువ జీతాలు. మాకు సాలటం లేదు జీతాలు. మేము అగసాట్లు పడి 2 గంటలకు నిద్ర లేచి పరిగెత్తి బిపోయాగుదరికి టయానికి అక్కడ కూర్చుంటేనే మాకు మస్టర్ వేస్తారు, లేకపోతే మాకు మస్టర్ వేయలేదు. లేదు పో అంటారు, 5 నిమిషాలు వెనుక ముందు పోతే కన్నా. మాకు చెప్పినా కూడా పరిష్కారం కాదు. వాళ్ళు ఎవరిని సాధించలేకపోతున్నారు. వాళ్ళకి పెద్ద పెద్ద రికమెండేషన్లు ఉన్నాయంటున్నారు. ఒకప్పుడు మేము 10 మంది కలిసి ఆడవాళ్ళు ధైర్యం చేసి వాని దగ్గరికే వెళ్ళాము. వాడు ఏమన్నాడంటే, మీకు పిఎఫ్ గియాప్ మీ బాధలు చూసే కుదిరికి ఉండే వాళ్ళు ఎట్లా నేను మేపేది అని మాట్లాడినాడు. మీకు దిక్కుండే వాళ్ళకి చెప్పుకోమండి, నాకు ఫుల్ సపోర్ట్ ఉండదు, ఏం కాదు అట్లా అని చెప్పాడు. ఆ ఈఓ గారికి వాళ్ళకు ఏమో లావాదేవీలు ఉన్నాయో మాకు తెలియవు. మమ్మల్ని పట్టించుకున్న మానవుడే లేదు. మమ్మల్ని వాళ్ళు పట్టి పైడి చెరుకు బట్టి లాగేది కూడా గందరగోళంగా ఉండేది, వాళ్ళ అసింగా ఉండేది. మేము ఎవరికి చెప్పుకోలేక మా బాధలు మా ఎగసాట్లు 4-3 కూర్చుంటే తోస్తు కూడా చాలా ఇబ్బగా ఉంటుంది. చెప్పుకునే దానికి మాకు అసింకంగా ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు రకరకాల రూపాల్లో వేదన వెంటాడుతున్నటువంటి పరిస్థితి నుంచి బయట పడేయండి అన్నటువంటి వారి ప్రార్థన మరి తిరుమల వెంకన్న ఆలకిస్తారా, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆలకిస్తారా వేచి చూడాలి. నలుదిక్కుల వ్యాపింపజేయడంలో పురాణ పండితుల యొక్క పాత్ర అమోఘమైనటువంటిది. పురాణ పండితులుగా నిత్యం పూజలు పునస్కారాలు చేసుకుని వివిధ ప్రాంతాలకు వెళ్ళి స్వామి వైభవాన్ని చెప్తున్నటువంటి క్రమంలో వారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచరకర వినాశకరం నమామి. 20 సంవత్సరాలుగా హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో పురాణ పంతులుగా పనిచేస్తున్నాము. 38 మంది ఉన్నాము మేము మొత్తం కూడా. 23 జిల్లాల్లో కూడా మేము పురాణ పండితులుగా జిల్లాలన్నీ తిరిగాం.
ఇప్పుడు ఉన్నటువంటి పండితులు ఉన్నారు సారా, చాలా స్టేజీలకి 10,000 మంది వచ్చారు, 20,000 మంది వచ్చారు, 30,000 మంది వచ్చారంటారు. వాళ్ళంతా ప్రతి పల్లె తిరిగి ఏమన్నా పురాణం చెప్పారా? నాకు అప్పుడు వయసు ఉంది, 23 సంవత్సరాల వయసులో నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పటికి నాకు వయసు 53 సంవత్సరాలైంది. దిక్కు లేదు, మొక్కు లేదు. వేదంలో ఏం చెప్పారంటే, వేదం మామూలుగా వేద పారాయణదారు వేదం చదువుతాడు. ఆ వేదంలో ఉన్నటువంటి అర్థాన్ని ఎవరు చెబుతారు? పురాణ పండితులు చెబుతారు. పాటలు పాడేటువంటి వాళ్ళకి సహకార వాయిద్యాలు ఉంటాయి, పక్కన సహకార వాయిద్యాలు ఉంటాయి. కానీ హరికథ చెప్పేటువంటి వాళ్ళకి కూడా పక్కన సహకార వాయిద్యాలు ఉంటాయి. పురాణ పండితులకి ఏ వాయిద్యాలు ఉండవు. వాళ్ళ హావభావాలు అన్ని కూడా వాళ్లే. మంచి చీర కట్టుకోవాలి, బాగా నగలు పెట్టుకోవాలి, తల్లో పూలు పెట్టుకోవాలి, పెద్ద జడగంటలు వేయాలి, అమ్మోరులాగా కనిపించాలన్న వాళ్ళు. వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నేను ఎంఏ పిహెచ్డీ చేశాను, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? 16,000 రూపాయల జీతంతో కుటుంబం పోషణ చేసుకోవాలి. నాకు తల్లి ఉంది, కొడుకున్నాడు, బిడ్డలున్నాడు, మనవలున్నారు, మనవరాలు ఉన్నారు. వాళ్ళని ఎలా చదివించుకోవాలి? ఇంటి ఎలా కట్టాలి? మా జీవితం ఎలా జరగాలి? 23 జిల్లాలో పనిచేసేటప్పుడు వయసు ఉన్నది కనుక ఆయా జిల్లాలో ఏ అమ్మ పెట్టిందో ముద్ద నాకు తెలియదు. వాకిట్లో పడుకోవడం, బయట పడుకోవడం. మరి కార్మికులంతా చెబుతారు, వాళ్ళ సమస్యలను చెబుతారు. మేము కొన్ని సమస్యలు మేము చెప్పుకోలేని సమస్యలు మాకు ఎన్నో ఉన్నాయి. ఇన్నున్నాయి, తలకి పట్టిన సమస్యలు ఉన్నాయి. అన్ని జిల్లాల్లో మేము పురాణ ప్రవచనాలు చేసి రామాయణ, భారత, భాగవత, అష్టాదశ పురాణాలు ఎవరు ఏది కోరుకుంటే అవన్నీ చెప్పి రాత్రి 11, 12 గంటల వరకు కూడా చెప్పి అన్ని జిల్లాలు తిరిగి వచ్చి నక్సలైట్ ఏరియా అయినటువంటి నిజామాబాద్, ఆదిలాబాద్, బాసర నేను వెళ్ళొచ్చాను. వెయ్యండి సార్ నన్ను అమెరికా అని చెప్పన్నాను, అమెరికా వెయ్యండి సార్ అని చెప్పన్నాను. నిజామాబాద్, ఆదిలాబాద్, బాసర నేను చేశాను. నక్సలైట్ ఏరియా కూడా వెళ్ళి రాత్రి అనక పగలనక చేశాం. ఐడెంటిఫికేషన్ కార్డు లేదు. ఆసుపత్రికి ఏదైనా రోగం వస్తే ఆసుపత్రికి చూపించుకోవడానికి ఏ కార్డు లేవు. 16,000 రూపాయల జీతంతో ఆ కుటుంబం ఎక్కడైనా కలుస్తుందా? ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామే, ఇంత చేస్తున్నామే, అది ఎందుకు చేస్తున్నాం? శ్రీవారి సేవగా భావించి చేస్తున్నాం. శ్రీవారి సేవ ఎప్పటికైనా సరే 7 కొండలవాడు మమ్మల్ని దయదలచకపోతాడా? అలివేలు మంగమ్మ మనల్ని దయదలచకపోతుందా? మా కష్టాలు తిరగబోతాయి అని చెప్పి ఇందులో ఉన్నాం. ఇందులో నుంచి మళ్ళీ బయటపడటానికి వెంకటేశ్వర మమ్మల్ని బయట పడినీటలా స్వామివారు వరమిస్తున్నారు, కానీ పూజలు మాత్రం వరమిటలా. మాకు మా బాధలు అన్ని కాదు. ఇప్పుడు రాత్రి కూడా ప్రయాణం చేస్తుంటాం, పోలీసులు పట్టుకుంటూ ఉంటారు. ఆర్డర్ కాపీ చూపిస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? నీ ఆర్డర్ నువ్వు పక్కన పెట్టుకోమ్మా, పోవమ్మా అని చెప్పంటారు. ఏ జిల్లాలో ప్రతి పల్లె కూడా తిరిగి ఈనాడు కాళ్ళు చేతులు పట్టిపోయినాయి. మాలో పురాణ పండితులు చచ్చిపోయినారు, వాళ్ళకి దిక్కు మొక్కు లేదు, ఏమీ లేదండి. ఈ మధ్య కూడా ధర్నా చేస్తే అన్ని తీరుస్తామండి, అన్ని చేస్తామండి, మీరు మాత్రం ఇంకా ధర్నా లేవేసేయండి, మేము మీకు అన్ని కోరికలు నెరవేరుస్తా ఉన్నారు. 2 మాసాల 20 రోజులు అయింది. ఇంతవరకు ఒక్క అధికారి గాని, ఒక్క బోర్డు మెంబర్ గాని ఎవ్వరు కూడా అమ్మా ఆనాడు చేశారే, ఈనాడు మీకు ఏమైంది, ఏంది రండి అని చెప్పి పిలిచారా? మమ్మల్ని ఎవరు మా కలిగినటువంటి కష్టాలు, మా గుండె కోట, ఈనాడు నేను చచ్చిపోవాలని చెప్పి అనుకున్నాను. ఆనాడు చచ్చిపోతే పీడ వదిలిపోతే ఒక పురాణ పండితు గారికి ఆత్మహత్య చేసుకుంటే మిగతా పురాణ పండితులు అందరూ కూడా బాగుపడతారని చెప్పి అనుకున్నాను. కానీ నన్ను ఆ రోజున దేవుడు ఏమన్నాడంటే, నేను నిత్య పూజ చేస్తాను, సాలగ్రామాలు ఉన్నాయి, అఖండ దీపారాధన చేస్తాను, రామాయణ, భారత, భాగవత, లలితాదేవి చేస్తాను, నిత్యం వెంకటేశ్వర సుప్రభాతాన్ని చేస్తాను. కనుక స్వామి ఒక అభయం ఇచ్చాడు. ఏమనంటే, నువ్వు చావువాకే బతికుండు అని చెప్పి. అందుకనే 16 రోజులు ధర్నా చేసినా కూడా నేను చచ్చిపోవాలనుకో అరవద్దని ఒక అధికారికి ఫోన్ చేశాను, సిఐటి మురళి గారికి ఫోన్ చేస్తే, అమ్మా జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్పన్నారే, కానీ మమ్మల్ని చావడానికి. ఆ రోజు నేను చచ్చిపోయినా కూడా మిగతా వాళ్ళంతా బాగుండాలన్న అంటే చచ్చిపోవడానికి నేను ప్రయత్నం చేశానంటే నా గుండె కోట ఎంతుందో అర్థం చేసుకున్నారా? ఏ అధికారి కానీ ఎవరు ప్రజల ధర్మో రక్షిత ధర్మాన్ని మీరు కాపాడండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పి అంటున్నారు కదా. ఆ ధర్మం ఎక్కడ ఉంది? ఆ ధర్మం జైల్లో ఉంది. మరి మేము ఇన్ని కథలు చెబుతున్నాం కదా, మా పాపాలన్నీ పోగొట్టుకుంటాం. ఎక్కడ జన్మాంతరాలు చేసినటువంటి పాపాలని ప్రతిరోజు పురాణం చెప్పాల్సిందే, ప్రతిరోజు కథ చెప్పాల్సిందే. 10 నిమిషాలు లేట్ అయితే వాళ్ళు అరుస్తారు. బస్సుల్లో ప్రయాణాలు, ఇక్కడ లోకల్కి వస్తే రామాయణం, ఇక్కడ నాగలాపురం, వాయిలపాడు అన్ని పోవాల్సిందే. అధికారులందరూ కూడా ఎన్ని రోజులు పోతే అన్ని రోజులకే సర్టిఫికేట్ ఇస్తారు. సెలవులు లేవు, ఏమీ లేవు. ఏది లేకుండా ఎవరైనా చేస్తారా? కూలివాడు కూడా వారానికి ఒకసారి సెలవు తీసుకుంటున్నాడే. మరి సెలవులు లేకుండా ఇంత చదువు చదివి ఇంత చేసి ఇంత పురాణ పండితుగా, అమ్మా పురాణ పండితులు కేజీ కానీ మేము 30,000 ఇస్తారా, 50,000 ఇస్తారా అంటారు. 16,000 అండి మా జీతం అని చెప్పంటారు. నవ్వుతారు వాళ్ళు. ఏమ్మా వాళ్ళని కలవపోయినావా, వీళ్ళ దగ్గర కలవపోయినావా? ఎంత మంది అధికారులను కలిసాము, ఎంత మందిని చేసాము, ఇవన్నీ చెప్పుకోవడానికి బాధగా ఉంటాయి. శాశ్వతమైనటువంటి వృత్తి కల్పిస్తామన్నటువంటి అధికారులే ఇంతవరకు శాశ్వతమైనటువంటి వృత్తి లేదు.
ఆలన లేదు, పాలన లేదు, ఏమీ లేనే లేదు. కనుక ఇకనైనా సరే దయదలిచి ప్రజలు కానీ ఎవరైనా సరే అధికారులు కానీ ఎవరైనా దయదలిచి మా పురాణ పండితులు కాపాడమని చెప్పి మేము వేడుకుంటున్నాం. శాశ్వతమైనటువంటి బుద్ధి కల్పించమని వేడుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని చెప్పి వేనోళ్ల వెంకటేశ్వర స్వామి వారిని, స్వామివారి యొక్క వైభవాన్ని, స్వామివారి యొక్క క్షేత్ర మహత్యాన్ని గురించి నిత్యము నిరంతరము కూడా ప్రవచనాలు చేస్తూ ఉంటాం. మేము 1992 2 సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారే మాకు ట్రైనింగ్ ఇప్పించారు. ట్రైనింగ్ లో స్టైఫండ్ కూడా ఇచ్చారు. ఆ 2 సంవత్సరాలు అయిన తర్వాత 96లో మేము పురాణ పండితులుగా జాయిన్ అయినాము. ఆ 96 నుంచి కూడా ఇప్పటి వరకు ప్రోగ్రామ్ బేసిస్ లోనే చేస్తూ ఉన్నాము. మేమందరం కూడా బాగా పీజీలు చేసినటువంటి వాళ్ళం ఉన్నాము. అసలు ఈ ఇరు రాష్ట్రాలలో కూడా ఇంతమంది 5 కోట్ల జనాభా ఉన్నటువంటి మన రాష్ట్రాల్లో 38 మంది పురాణ పండితులు ఉన్నారు. కాబట్టి భగవంతునికి భక్తునికి అనుసంధానకర్త ఎవరయ్యా అంటే పురాణం చెప్పేటువంటి వాళ్లే. కాబట్టి భక్తునికి భక్తిభావం ఎలా కలుగుతుంది అంటే ఒక పురాణం ద్వారా. పురాణం అంటే ఏమి, ఒక మిత్రుడు పక్కన కూర్చొని ఏ విధంగా అయితే మంచి మాటలు మనకు చెప్తాడో అదే విధంగా మన పురాణం ద్వారా ప్రజలందరినీ భక్తులందరినీ కూడా మమేకం చేసి భగవంతుని మీద భక్తిని పెంచడం కోసము నిరంతరము మేము కృషి చేస్తూ ఉంటాం. కాబట్టి మేము అడిగేది ఏమిటంటే ఒక్కసారి బోర్డు రెజల్యూషన్ అయిన తర్వాత ఆ బోర్డు రెజల్యూషన్ కొనసాగించడం లేదు ఎందుకు? టీటీడీ మొత్తం మీద అలాగే ఉంటున్నారా? టీటీడీలో ఏదైనా బోర్డు రెజల్యూషన్ అయితే దాని చివరి వరకు అలా చేస్తున్నారు కదా, మా విషయంలో ఎందుకు అలా చేస్తున్నారు? దాన్ని త్రుంచేశారు. కాబట్టి మాకు ఇచ్చినటువంటి డిఏలు ఇంక్రిమెంట్లు మొత్తం కూడాను ఆ 2010 నుంచి ఇప్పటి వరకు కూడా మాకు అమలు పరచాలని చెప్పి పదే మేము అదే ప్రార్థిస్తున్నాము. కళ్ళ ముందు కటిక నిజాన్ని టీటీడీ సక్రమంగా అమలు చేస్తే మాకు ఈ కంటి నీరు ఆగుతుందన్నటువంటి ఆవేదనని పురాణ పండితులు వారిదైనటువంటి ఆవేదనతో వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక కీలకమైనటువంటి బాధ్యత ఫారెస్ట్ ఉద్యోగులది. అడవిలో పులి తిరుగుతుందంటే అనేక మంది కాపలా పెడతారు. కానీ పులి తిరిగినా, సింహం తిరిగినా, ఏ లేడి పిల్ల తిరిగినా అడవిలో ఉంటూ అడవిని రక్షిస్తూ వనాన్ని పెంచుతూ సుందరమైనటువంటి తిరుమలను అందిస్తున్నటువంటి ఫారెస్ట్ కార్మికుల యొక్క సమస్యలు ఏమిటున్నాయో వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ పేరేంటి? మీరు నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మొత్తం మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 375 మంది ఉన్నాం. ఈ 375 మంది కుటుంబాలు చాలా ఘోరమైన పరిస్థితి. ఈరోజు హెచ్ఎంటీ ద్వారా మీకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి ఫారెస్ట్ కార్మికులు వాళ్ళ ఇళ్ల కాడికి 1-2 ఇళ్ళు కూడా మీరు పరిశీలించినారంటే వాళ్ళ కుటుంబంలో పరిస్థితి ఎట్లుండాది, ఏం దీని పరిస్థితి? ఈరోజు టీటీడీలో గొప్పగా ఫారెస్ట్లో పనిచేస్తున్నాము అనే ఒక పేరు తప్ప ఈరోజు మా ఇళ్ళలో పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి. ఇది మేము పదే అంతమంది పనిచేస్తున్నారు, మీకు ఎంత వేతనం ఇస్తున్నారు? తలకి ఎంత వేతనం ఇస్తున్నారు? ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి? తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఈరోజు 6,500 రూపాయలు టీటీడీ కాంట్రాక్ట్ సిస్టమ్ కింద మాకు జీతాలు ఇస్తున్నారు. 6,500 రూపాయలు చాలని పరిస్థితి. ఇంట్లో ఇల్లు బాడుగులు కట్టుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, స్టోర్లకు సంబంధించింది, పిల్లకాయల చదువులకు సంబంధించింది. ఇట్లా 6,500 రూపాయలతోనే ఈ కొన్ని సంవత్సరాలు. నిత్యం మీరు అడవిలో పనిచేస్తుంటారు కదా, అడవిలో పనిచేసేటప్పుడు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కాళ్లకు తేలు కుట్టకుండా బూట్లని, చేతులకు ముళ్ళు గుచ్చుకోకుండా బ్లౌజులని, లేదా ఒంటికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా తలకి అట్లాంటి ప్రొవిజన్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మీకు ఇస్తున్నారా? అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గతంలో ఇస్తా ఉన్నారు, ఈ మధ్య కాలంలో నిలిపేసినారు. ఫారెస్ట్ మాకు అడవిలో ఇప్పుడు అగ్గిపడింది, ఏ సమయంలో అగ్గిపడుతుందో తెలియదు, ఎవరు ముట్టిస్తారో తెలియదు. టక్కని ఆఫీసర్ అనేది టక్కని బయలుదేరి పోవాలి అంటాడు. ఆ సమయానికి మాకు బూట్లు ఉండవు, సౌకర్యాలు లేవు, అడవిలో ఎప్పుడు పోతామో తెలియదు, అడవిలో ఏం జరుగుతుందో తెలియదు. ఎన్నో రకరకాల జంతువులు ఉంటాయి అక్కడ, పాములు, పురుగులు, చేలు. ఎంతో మంది మా ఊళ్ళకి అట్లాంటివి జరిగినాయి, కాళ్ళు చేయి కూడా ఇరిగినాయి. కానీ ఏ మాత్రం అధికారుల స్పందన లేదు. కానీ ఆడ అగ్గి ఆరిపోయేటప్పుడు మాత్రం ఆ మండలతోనే మేము ఆడ కట్ చేసుకుని మేమే ఆరిపి అది మా ముఖాన్ని పడి మేము ఎన్నోసార్లు రకరకాల కాలింది.
మాకు కూడా మా కార్మికులందరూ కూడా చాలా ఇబ్బందులు పడినారు, హాస్పిటల్ పాలైనారు. కానీ అధికారులు ఏమాత్రం అప్పుడు కూడా స్పందన లేదు. కష్టపడి పొద్దులు అలిపిరి కాడ ఆడ డివైడర్ల కాడ పొల్యూషన్ కాడ అలిపిరి చాలా బాధలు పడి మధ్యాహ్నం పూట హుజురాఫీస్ కాడ క్యాంటీన్లో అన్నం తిందాము అనేసి ఆడకపోతే ఆడ చాలా బాధలు ఎదుర్కోవాల్సి వస్తాయి. తప్పుడు మాటలు కూడా మేము ఎన్నో విన్నాము, మెడపట్టి కూడా బయటతో చేసినారు. ఎందుకంటే ఐడెంటిటీ కార్డు మీకు లేదు. ఈ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యల మీద అధ్యయనం చేయడం కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం టీటీడీ యాజమాన్యం సపరేట్ గా కాంట్రాక్ట్ కార్మికులు సపరేట్ గా పరిష్కారం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళకి రక్షణ కల్పించే పద్ధతిలో టీటీడీ యాజమాన్యం ఆలోచించాలి. ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి కానీ టీటీడీ యాజమాన్యం కోరుతున్నాం. చూస్తున్నాం, మానవ సేవయే మాధవ సేవ అన్నటువంటి సూత్రాన్ని జనానికి ప్రపంచానికి చెబుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చినటువంటి భక్తులకు సేవ చేస్తున్నటువంటి మాపై మానవీయ కోణంలో ఆలోచించాలన్నటువంటి అభ్యర్థన తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల నుంచి వ్యక్తమవుతోంది. మలినాలను ఎత్తుకొని హత్తుకొని విషసర్పాలను ఎదుర్కొని అనేక రకాల సమస్యలను ఎదుర్కొని పనిచేస్తున్నటువంటి మాకు సగటు మనిషిగా గుర్తింపునివ్వండి, సగటు ఉద్యోగిగా తిరుమల తిరుపతి దేవస్థానం కార్డైనా కల్పించండి అన్నటువంటి వీరి ఆవేదనని తిరుమల తిరుపతి దేవస్థానం అర్థం చేసుకుంటుందేమో ఆలోచించాల్సినటువంటి అంశం. వెంకన్న వేణువుల్లో కీర్తించినటువంటి అన్నమాచార్యుల కళాకారుల యొక్క ఆవేదన, పురాణ పండితుల యొక్క మనోవేదన తిరుమల తిరుపతి దేవస్థానం తీర్చుతుందేమో అన్నది వేచి చూడాల్సినటువంటి అంశం. We the people, we the people, we the people.